లయన్స్ క్లబ్ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా సాగింది. అయితే రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ జి రవికృష్ణ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా సందీప్, కార్యదర్శిగా మేడా చంద్రశేఖర్, కోశాధికారిగా సురేష్ బాధ్యతలు స్వీకరించారు. కొత్త సభ్యులకు డాక్టర్ సహదేవుడు సభ్యత్వ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు సేవా తత్పరంతో పనిచేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఆరోగ్యము, విద్య, స్వయం ఉపాధి రంగాల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. నూతన అధ్యక్షుడు సందీప్, కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో గత కార్యవర్గ సభ్యులు అతిథులను శాల్వాలు, జ్ఞాపికలతో సత్కరించారు. పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చిత్తశుద్ధిగా నిర్వహిస్తానని అంతర్జాతీయ లయన్స్ లక్ష్యాలకు అనుగుణంగా సేవా సంస్థ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తానని క్లబ్ సభ్యులందరి సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా లయన్స్ క్లబ్ ప్రతిష్టను ఇనుమడింప చేస్తానని లయనిజం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీరు ఈ రోజు నుండి నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి డైరెక్టర్స్ వివిధ బాధ్యతలు స్వీకరించిన అందరూ కూడా ముందుకు స్టేజ్ రావాల్సిందిగా ముందుకు పంపిస్తారు. కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మేడా చంద్రశేఖర్ గారికి, మేడా చంద్రశేఖర్ గారికి గ్రూప్ ఫోటో ప్రతిష్టాపన కార్యక్రమంలో చివరి అంశం. ఇక్కడ ఈరోజు అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులుగా, ఉపాధ్యక్షులుగా, జాయింట్ సెక్రటరీస్ గా, సెక్రటరీగా, అదేవిధంగా జాయింట్ ట్రెజరర్స్ గా, వివిధ క్లబ్ చైర్మన్స్ గా బాధ్యతలందరూ తీసుకున్న వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఇక అభినందనలు తెలియజేస్తూ గ్రూప్ ఫోటో బాగా రావాల్సిందిగా కోరుతున్నాను. గ్రూప్ ఫోటో ఒకటి రెడీ సార్. సార్ విష్ణు సార్. అదేవిధంగా కార్యదర్శి వీళ్ళకి అభినందించడానికి వచ్చే వాళ్ళకి కొంచెం ఆగాలి. ఎందుకంటే కొత్త అధ్యక్షుడిని మాటలు ఉంటాయి. అదేవిధంగా భవనాస్ నాగమహేష్ గారిని తలపాగతో జ్ఞాపికని రామచంద్రరావు గారు అందించాల్సింది. ఫోటోలో ఫ్రేమ్ లో అందరూ వచ్చే వాళ్ళని చూడండి. లయనిజం కి 2015లో కసెట్టి చంద్రన్న గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చాను. అలాగే ఈ లయనిజంలో చేరిన తర్వాత నాకంటూ ఒక బ్యాచ్ ఫామ్ అయింది, యూత్ బ్యాచ్ అంటారు. ఏ కార్యక్రమంలో అయినా కూడా నా వెన్నంటి నుండి నన్ను సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్న యూత్ బ్యాచ్కి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే నా మీద నమ్మకం ఉంచి
నన్ను అధ్యక్షుగా ఎన్నిక చేసిన లయన్స్ పెద్దలకి అందరికీ నా ముఖ్య ధన్యవాదాలు. అలాగే ముందు అధ్యక్ష కార్యదర్శులు ఏవైతే సేవా కార్యక్రమాలు చేశారో అవన్నీ స్ఫూర్తిగా తీసుకొని అన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. ధన్యవాదాలు. నిర్వహించినటువంటి సేవా కార్యక్రమాలకి మీ అందరూ కరతాల ధ్వనులతో నెల నాగరాజు గారికి, పత్రిక భాస్కర్ రెడ్డి గారికి, జనార్దన్ గారికి, వారికి సహకరించినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఒక ప్రత్యేకత ఉంది. అనేక మంది తమ పిల్లలకి ఆస్తుల్ని వారసత్వంగా రాసిస్తూ ఉంటారు. మా నంద్యాల లయన్స్ క్లబ్లో తండ్రులు ఆస్తులతో పాటు సేవా తత్వాన్ని కూడా వారసత్వంగా అందించారు. కసెట్టి కృష్ణమూర్తి గారు, వారి కుమారుడు కసెట్టి చంద్రశేఖర్ గారు లయన్స్ క్లబ్ సభ్యులుగా ఉన్నారు. గవర్నర్స్ నాగమహేష్ గారి తండ్రి గారు గవర్నర్స్ శ్రీరామమూర్తి గారు లయన్స్ క్లబ్ లో ఉన్నారు. అదేవిధంగా కసెట్టి వేణుమాధవ్ తండ్రి గారు శ్రీనివాసులు గారు లయన్స్ క్లబ్ లో ఉన్నారు. డాక్టర్ సహదేవ్ గారు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ కుమారుడు సిద్ధార్థ చైతన్య లయన్స్ క్లబ్ లో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ బిఎస్సి కృష్ణమూర్తి గారు వాళ్ళ కుమారుడు రాజీవ్ని లయన్స్ క్లబ్ లో చేర్చడం జరిగింది. తర్వాత ఎంఏ గుప్తా గారు వారి కుమారుడు శేఖర్ గుప్తా గారిని లయన్స్ క్లబ్ లో చేర్చడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. సందీప్ కన్నయ్య గారు లయన్స్ క్లబ్ లో ఉన్నారు. ఈరోజు అధ్యక్షులుగా పొందినటువంటి సందీప్ ని లయన్స్ క్లబ్ లో చేర్చడం జరిగింది. అదేవిధంగా సైకిల్ భవన్ వాళ్ళ తండ్రి గారు కూడా లయన్స్ క్లబ్ లో ఉన్నారు. ఆయన కూడా మన లయన్స్ క్లబ్ సభ్యుడిగా ఉన్నారు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.